నమస్కారం కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, ఇప్పటివరకు మీరు ఎన్నో టెక్నిక్స్ చెప్తూ వచ్చారు మేనిఫెస్టేషన్ వేలో ఏవి సక్సెస్ అవుతాయి, ఏవి సక్సెస్ అవ్వవు అని. సో మనీ మేనిఫెస్టేషన్లో మనీ తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి ఏవైనా కొన్ని టెక్నిక్స్ చెప్తారా? ఎస్, షూర్ అండి. మనీని ఫాస్ట్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మేడం, మనీని ఫాస్ట్గా ఆకర్షించాలనుకుంటారు. మీకు మనీ ఫాస్ట్గా రావాలంటే మీ నుంచి ఏదైనా ఒకటి ఫాస్ట్గా వెళ్ళాలి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ రియాక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీకు మనీ రావాలి, ఇది ఒక రియాక్షన్ జరగాలి. మరి యాక్షన్ ఉందా? యాక్షన్ ఉండాలి. ఉండాలంటే ఏం యాక్షన్ ఉండాలి? మీ నుంచి థాట్స్ ఎలా ఉండాలి? వెళ్ళాలి యూనివర్స్కు. ఎప్పుడైతే యాక్షన్ జరుగుతుందో రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ లేదు, రియాక్షన్ ఉంటుందా? అంటే మన థాట్స్ ని విశ్వంకి ఎలా రీచ్ చేయాలంటే ఎస్, ప్రతి ఆలోచన తరంగానికి ఒక శక్తి ఉంటుంది మేడం. మీరు ఆలోచిస్తున్నారు, ఏదో ఒకటి అయితే ఆలోచిస్తారు కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాయత్రి గారు ఆలోచించకుండా ఉండగలుగుతారు ఒక మనిషి? అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ లేదా న్యూట్రల్, ఏమి ఆలోచించకుండా అంటే ఏదో ఒకటి అనవసరమైంది కూడా ఆలోచిస్తారు, మనకు తెలియకుండానే ఏదో ఆలోచిస్తుంటారు. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఎలాంటి ఇప్పుడు మనీని ఆకర్షించాలి ఫాస్ట్ టెక్నిక్స్ అంటారు. కొంతమంది 24 గంటల్లోనే ఆకర్షించుకునే టెక్నిక్ అంటారు. మీరు కావాలా? ఎన్ని గంటలు కావాలి మీకు? 24 hours. సో 24 hours మీరు మేనిఫెస్ట్ చేసేదంటే ఒక కలర్ అనుకోండి మేడం. ఆ కలర్ మీ ఇష్టం, ఏదైనా ఒక కలర్ తీసుకోండి. ఓకే, విబ్జాల్లో ఏదైనా ఒక కలర్ తీసుకోండి. ఓకే, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఏ కలర్ అని మీ ఇష్టం. ఆ కలర్ను మీరు 30 seconds to 60 seconds ఇక్కడ చూడండి, అదే కలర్ చూడండి. ఆ కలర్ ఓపెన్ చేసేసి ఒకసారి సడన్గా ఇట్లా మీరు నడుచుకుంటూ వెళ్ళండి. మీరు ఆ రోజులు ఎక్కువ 24 గంటలు అదే కలర్స్ ఎక్కువ చూస్తుంటారు. ఎందుకు చెప్పండి? మన బ్రెయిన్లో REA సిస్టమ్ ఉంటుంది, అంటే రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని ఉంటారు. అది ఏదైతే కలర్ చూసిందో దాన్నే చూపిస్తుంటుంది. అందులో మీరు మీకు ఇష్టమైన కారు ఒకటి అనుకున్నారు మేడం, ఆ కార్ కలర్సే మీరు ఎక్కువ కనబడుతుంటాయి. ఇంకొకటి ఆ కారు మోడల్స్ కనబడుతుంటాయి. మీరు ఒక ఇష్టమైన జ్యువెలరీ చూసారనుకోండి, అదే జ్యువెలరీ అక్కడక్కడ చూస్తూ ఉంటారు. ఇలా జరుగుతుంది చెప్పండి. 24 hours మ్యాజిక్ జరుగుతుంది. బట్ చిన్న స్మైల్ చూడండి, ఏదైనా ఒక చిరునవ్వు ముఖంతో ఒక బొమ్మ చూడండి, సేమ్ చిరునవ్వు ఉన్న బొమ్మతో ఒక ముఖాన్ని ఎక్కడో ఒక చోట కనబడుతూనే ఉంటుంది. స్మైల్తో ఉన్నటువంటి ఫేసెస్ ఎక్కడెక్కడో కనబడుతుంటాయి. సో అలా చూసినప్పుడు అలా ఎందుకు వచ్చిందంటారు? అదంతా ఎలా ఫస్ట్ ఉంది? మేనిఫెస్టేషన్ అంటారు. సో ఎస్, దానితోపాటు మనం మనీ మేనిఫెస్ట్ చేయడానికి ఒక టెక్నిక్ అడిగారు కదా. కొన్ని టెక్నిక్స్లో చాలా ఉన్నాయి మేడం, తర్వాత నేర్చుకుందాం. బట్ 369 టెక్నిక్ గురించి నేర్చుకుందాం. 369 టెక్నిక్లో పేర్లో ముందు ఏముంది మేడం? 3. ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందుగా 3 times రాయండి ఒక అఫర్మేషన్. ఏం రాస్తారు? మీకు ఏం కావాలో అది. సపోజ్ మీ పర్ మంత్ ఇన్కమ్, సో నేను ఏమంటానంటే 2x పెంచుకోమని చెప్తాను. మీ పర్ మంత్ ఇన్కమ్ ఫస్ట్ మీరు ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకుందాం గాయత్రి గారు, మీకు ఒక ₹1,00,000 ఇన్కమ్ రావాలి. వివిధ మార్గాలను పెట్టాలి. నా పర్ మంత్ ఇన్కమ్, నా నెల ఆదాయం, వివిధ మార్గాల ద్వారా మీకు 50 కదా, ₹1,00,000 1,00,000 రూపీస్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఎన్నిసార్లు రాయాలి? మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 3 times. 3 times చదవాలి, రాయాలి. మరి దాన్ని రిపిటేషన్ మనసులో రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ ఎన్నిసార్లు రాయాలి? 6 times రాయాలి. 6 times రిపీట్ చేసుకోవాలి. నైట్ డిన్నర్ టైంలో 9 times రాయాలి, 9 times రిపీట్. రాత్రి పడుకునే ముందు వాటన్నిటి తీసి ఒకసారి చదువుకోవాలి. చదువుకొని రిపీట్ చేసుకొని పడుకోవాలి. పడుకుంటే కళలో ఏమొస్తుంది సార్? దీనికి సంబంధించిన ఆలోచన వస్తుంటాయి. అట్లా 21 days చేయండి, ఒక మ్యాజిక్ జరిగిపోతుంది. సార్ మరి 21 days తర్వాత మరి ఈ పేపర్ని ఏం చేయాలి? చెప్పండి. ఈ పేపర్ని పీసెస్ చేసేసి వాటర్లో వేయచ్చు, లేదా ఎర్త్కి ఇవ్వచ్చు, లేదా ఫైర్ చేయొచ్చు. సరెండరింగ్, లెట్ గో, వదిలేయాలి. బాగా ఎప్పుడు జరుగుతుందో, నేను రాసిన విశ్వ విజయసారి చెప్పిండు, నేను రాసిన నాకు ఇంకా కాలేదంటే కాదు. రాసిన తర్వాత ఏం చేయాలి? యూనివర్స్కు సరెండర్ చేయాలి. ఎప్పుడైతే మీరు సరెండర్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది మేడం? మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. మీకు మేనిఫెస్టేషన్ కావాలంటే ఏం చేయాలి? సరెండర్ చేయాలి, వదిలేయాలి, అంతే. అది ఎప్పుడు జరుగుతుంది? యూనివర్స్ విల్ టేక్ కేర్. ఇప్పుడు విత్తనం వేశారండి గాయత్రి గారు, విత్తనం నిజంగా ఉందా? విత్తనం ఎంతవరకు వెళ్ళింది? తవ్వి చూస్తానని చెప్పి తవ్వి చూసా, ఏమవుతా? వెళ్ళిపోతుంది. మళ్ళీ రాదు, మొలక రావాలంటే ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. దాన్ని బట్టి ఏ పని అయితే చేసామో చేసి వదిలేయాలి, అంతే. అంతేగాని నేను తవ్వి చూస్తాను ఎంతవరకు వచ్చింది అని పెట్టుకోవచ్చు. చాలా మంది ఇదే మేడం చేసే మిస్టేక్స్ అని, చిన్న మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి. మా ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి కదా, అందులో కవర్ చేస్తాను. బట్ 369 టెక్నిక్ మాత్రం పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక కోరగానే ఎప్పుడవుతుంది అని కొంచెం ఆతృత ఎక్కువ ఉంటుంది. ఆ ఆతృత వల్లనే రిజల్ట్స్ ఆతృత ఉన్నా రాదు, నెక్స్ట్ డిప్రెషన్ ఉన్నా రాదు మేడం. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు చూసినా డల్ ఉంటారు, ఏదో కోల్పోయినట్టుంది, ఏమిరా ప్రపంచం అనిపిస్తుంది, అలా ఉంటే రాదు. ఏదైనా సాధించాలంటే లోపల నుంచి తపన ఉండాలి, నేను సాధించగలననే నమ్మకం ఉండాలి, ఏదైనా సరే సాధిస్తానన్న విశ్వాసం ఉండాలి, నీ పట్ల నీకు నమ్మకం ఉండాలి, యూనివర్స్ యందు నమ్మకం ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్నది
సాధిస్తారు. అచీవ్ అవుతుంది. అచీవ్ అవుతారు. తప్పకుండా సార్. మీరు కొత్తగా క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు కదా, ఏం క్లాసెస్ సార్? సో మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి మేడం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అందులో వస్తే మనీ బ్లాక్స్ ఉన్నాయి కదా, తీసిపేస్తాం. మనీ అట్రాక్షన్ కావాలి కదా, ఆకర్షించే ట్రైనింగ్ ఇస్తుంటాం. సింపుల్ చెప్పాలంటే వారు సక్సెస్ అయ్యే విధంగా ఏదైనా నేను తాకట్లో పెట్టిన బంగారం కావచ్చు, లేదా జెన్యున్గా వారి జీవితంలో మనీకి స్ట్రగుల్ అవుతున్న వస్తలేదు, మనీ వచ్చిన మనీ నిలబడట్లేదు, మరి ఏం చేయాలి మేడం? ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఇక్కడ ఏముంటుంది మేడం? మనీ నిలుస్తుంది. తొందరగా ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో అప్పుడే వారి జీవితం అద్భుతంగా ఉంటుందండి గాయత్రి గారు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలో ఒక సుఖినో భవంతు. చూసారు కదా, సార్ కండక్ట్ చేసే క్లాసెస్కి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.